తెలంగాణ ప్రభుత్వం పాలన యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ కొత్త కలెక్టర్గా ప్రియాంక అలా నియమితులు కాగా ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన హరిచందన దాసరిని కార్మిక శాఖకు బదిలీ చేసింది. సీనియర్ అధికారి దానకిషోర్కు పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించగా సంజయ్ కుమార్ను ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ఖమ్మం, సంగారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూలు సహా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను కేటాయించింది. అటు జీహెచ్ఎంసీలో కూడా కీలకమైన జోనల్ కమిషనర్ను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం పాలన యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ కొత్త కలెక్టర్గా ప్రియాంక అలా నియమితులు కాగా ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన హరిచందన దాసరిని కార్మిక శాఖకు బదిలీ చేసింది. సీనియర్ అధికారి దానకిషోర్కు పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించగా సంజయ్ కుమార్ను ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ఖమ్మం, సంగారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూలు సహా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను కేటాయించింది. అటు జీహెచ్ఎంసీలో కూడా కీలకమైన జోనల్ కమిషనర్ను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.